విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఆకట్టుకున్న 100 అడుగుల భారీ మువ్వన్నెల జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకుని ప్రదర్శన చేపట్టిన వివేకానంద సంస్థ. ఆత్మరక్షణకు కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఉపయుక్తంగా ఉంటాయి. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. అపరిచితులకు ఏటీఎం పిన్ నెంబర్లు, ఏటీఎంలను అందజేయవద్దు. క్రైమ్ డీసీపీ వెంకటరత్నం హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే భారత జాతి సగర్వంగా తలెత్తుకుని చూసి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జీవిత చివరి దశలో సరైన ఇల్లు కూడా లేని దుస్థితిలో మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని వివేకానంద సంస్థ సభ్యులు డాక్టర్ జహీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకుని వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో 1 టౌన్ పరిసర ప్రాంతంలో 100 అడుగుల మువ్వన్నెల జెండాను ర్యాలీగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంస్థ అధ్యక్షులు జహీర్ అహ్మద్ మాట్లాడుతూ 1876లో మచిలీపట్నంలో ఓ కుగ్రామంలో పింగళి వెంకయ్య జన్మించారని తెలిపారు. స్వాతంత్ర సమరం జరిగే సమయంలో జెండా ఆవశ్యకతను తెలియజేసిన ఘనుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన రూపొందించిన జెండాను నేటికి సగర్వంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగరవేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోవడమే ఇంకా. మహానుభావుడు 1876లో ఒక కుగ్రామంలో జన్మించి మచిలీపట్నంలో, మరి ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధంలో మరి గాంధీ గారితో చేరి అనేక పోరాటాలు చేసి మరి ఆ తర్వాత కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఒక అగ్రికల్చరిస్ట్గా, ఒక జియాలజిస్ట్గా పత్తి వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని పేరు పొందిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. మరి ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని తలుచుకోవటం అన్నది చాలా సంతోషమైన విషయం. కానీ ఆయన గత చరిత్ర మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా విచారకరమైన విషయం. ఏదైతే ఆయన మిలిటరీలో పనిచేసినందువల్ల చిన్న స్థలం ఏదైతే ఇచ్చారో అది విజయవాడలో చిట్టినగర్లో ఒక గుడిసెలో నివసిస్తూ దీనాది దీనమైన పరిస్థితుల్లో ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆయనకి పిల్లలు ఉన్నారు. ఒక జర్నలిస్టు, పెద్దబ్బాయి జర్నలిస్టుగా పనిచేశారు. చిన్నబ్బాయి అనేక ఉద్యోగాల్లో పనిచేశారు.
కూతురు మాచర్లలో సీతామహాలక్ష్మి గారు ఇంకా బతికే ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలోనే ఆయన మరణం తర్వాత 1963 తర్వాత మరి ఆయనకి భారతరత్న ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి మోడీ గారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆమె కూతురుందో ఆమె కూతురు సీతామహాలక్ష్మి గారిని ఈ అమృత మహోత్సవం ఏదైతే జరిగిందో మరి ఆ అమృత మహోత్సవ సందర్భంగా పిలిపించి ఒక 75 లక్షల రూపాయలు ఇచ్చి సత్కారం చేయటం జరిగింది. కానీ అంత మాత్రం సరిపోదు. ఆయన సంస్మరణ అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ పింగళి వెంకయ్య గారి జన్మదినాన్ని అఫీషియల్గా మరి ప్రభుత్వ పరంగా మరి జరిగేటట్లు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉన్నాయని జిల్లాలో ఉన్న 18 సంక్షేమ హాస్టల్లో ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు నిర్వహించాలని, ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘ నాయకులు లక్ష్మీ దిలీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంక్షేమ హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ నాయకులు రాజు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ అన్నింటికీ సొంత భవనాలను నిర్మించాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పనతో విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అధికారులు గుర్తించాలని కోరారు. సంబంధిత ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి దాదాపు 16 కాలేజీ హాస్టల్స్ ఉంటే దాంట్లో ఏ ఒక్కదానికి కూడా మనకి బిల్డింగ్ అనేది సొంత భవనాలు లేవు. 18 హాస్టల్లో 3 హాస్టల్కి మాత్రం సొంత భవనాలు అనేవి కేటాయించడం జరిగింది. ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, బిల్డింగ్ సౌకర్యాలు కానివ్వండి, హాస్టల్లో అద్దె భవనాల్లో ఉండటం వల్ల బీసీ హాస్టల్ విద్యార్థులంతా కూడా మరుగుదొడ్ల సమస్యని చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అలాగే భోజనం అనేది సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ముందు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అది అమలు నోచుకోలేదు. బియ్యం అనేది మారుతూ ఉండటం వల్ల వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి అన్నం ఉడకక కడుపుల నొప్పితో కూడా బాధపడుతున్న విద్యార్థులు ఉన్నారు. కూరలో సరిగ్గా అటువంటి మెస్ బిల్లులు అనేవి రెగ్యులర్గా రిలీజ్ చేయకపోవడం వల్ల కూరలు అనేవి సరిగ్గా ఉండకపోవడంతో బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని వండుకొని లేదా ఒక రైస్ కుక్కర్ తెచ్చుకొని చేస్తున్న పరిస్థితులు కూడా మనకి హాస్టల్లో మనం చూస్తే కనపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా గవర్నమెంట్కి దృష్టిలో మేము తీసుకువెళ్ళాలని చెప్పేసి సమస్యలు పరిష్కరించే విధంగా మేము కలెక్టర్ గారు కూడా ఈరోజు వినతిపత్రం అనేది అందజేస్తున్నాము. ముఖ్యమైన డిమాండ్లు మేము ఏంటంటే 5 డిమాండ్లు అనేవి మేము ముఖ్యంగా పెట్టుకున్నాము. ప్రతి హాస్టల్కి కూడా సొంత భవనం అనేది కేటాయించాలి. దాంట్లో హెల్త్ చెకప్లు అనేవి నిర్వహించాలి. స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి మిస్ బిల్లు ఇటన్నీ రిలీజ్ చేయాలి. కాలేజీ విద్యార్థులు చదువుకునే హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు అనేవి ఉన్నాయి. స్కాలర్షిప్లు అనేవి ఇప్పటికి దాదాపు 3000 కోట్ల రూపాయల చిల్లర వరకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రతి హాస్టల్కి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అలాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వసతుల రీత్యా వాళ్ళకి ఇంతకు ముందు నోట్బుక్స్ అనేవి ఇచ్చేవాళ్ళు, నోట్బుక్స్ అనేవి ఇవ్వాలి. దుప్పట్లు, బొంతలు, అలాగే పెట్టెలు, యూనిఫామ్స్ కూడా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు అందరూ కేటాయించాలి. దోమతెరలు వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు అనేవి టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి సమస్యలు అనేవి చాలా విపరీతంగా వస్తున్నాయి. సీజనల్ వ్యాధులు అనేవి జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి సీజనల్ వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. వీటన్నిటి మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వాలు హాస్టల్లో ఉండే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ఓగా ఓవరాల్గా మన విశాఖ జిల్లాలో ఉన్న 18 హాస్టళ్లలో కేవలం 3 హాస్టళ్లకి మాత్రమే సొంత బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా అన్ని హాస్టళ్లు కూడా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఈ అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లలో వాటర్ ప్రాబ్లం అన్నది చాలా మెయిన్గా కనిపిస్తుంది. దీంతో పాటు ఆ హాస్టళ్లలో ఎలాంటి హెల్త్ చెకప్లు జరగకపోవడం వలన స్టూడెంట్స్ ఏ చిన్న జబ్బు వచ్చినా సరే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు, వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇదొక ప్రాబ్లం అయితే దీంతో పాటు రెంటెడ్ హౌస్లో ఉండడం వలన అక్కడ ఎదుర్కొనే సమస్యలు అనేకం ఉన్నాయి. అందులోనూ మన పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గర్ల్స్ హాస్టల్స్ 2 ఉన్నాయి. ఆ రెండింటికి వెళ్ళే దారిలో వైన్ షాపులు కానివ్వండి, తర్వాత అసలు ఆ ఏరియానే చాలా డేంజర్గా ఉంది ఆడపిల్లలకి. అలాంటి చోట్ల ఉన్న హాస్టల్స్ అన్నింటినీ సిటీ మధ్యలోకి తీసుకురావాలని, అలాగే హాస్టళ్లలో కనీస అవసరాలుగా ఉన్న వీటన్నిటిని కూడా సాల్వ్ చేయాలని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాము. అన్ని
కరాటే మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుల్లో శారీరక దృఢత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు పోర్టు స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని 7వ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ స్థాయి క్రీడాకారులు, క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Gopi. To inaugurate the Taekwondo Championships 2024, I am told we have representation from almost all the states of India. It is definitely a privilege to be amongst you, such a young and energetic audience, young and energetic athletes come to take part in the championship. Though I have never got an opportunity to practice or learn Taekwondo, I have always loved playing one sport or another. Taekwondo, I have read comprised of basically 5 major principles, which are focusing, perseverance, humility, self-control and indomitable spirit. I know all of you would live by those principles, not just in the sporting arena, but also in your day-to-day life. The way the sport gives you the confidence, the way the sport నాటకాలకు ఇతర భాషల్లో ఉన్నంత ఆదరణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదని ప్రముఖ రచయిత, సినీ నటుడు, రంగసాయి జీవన సాఫల్య పురస్కార గ్రహీత తనికెళ్ల భరణి అన్నారు. నగరానికి చెందిన ప్రముఖ రంగసాయి నాటక సంఘ 14వ వార్షికోత్సవ వేడుకలు, రంగసాయి థియేటర్ అవార్డ్స్ 2024 జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం కళాభారతిలో అంగరంగ వైభవంగా జరిగింది. రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని తనికెళ్ల భరణికి అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనికెళ్ల నీలకంఠేశ్వర శతకంలో పాద్యభావాన్ని వివరిస్తూ అన్నిటికీ పరమేశ్వర కృప మూలమని ఉద్ఘాటించారు. నాటకం జేబు సాటిస్ఫాక్షన్ కాదని జాబు సాటిస్ఫాక్షన్ అంటూ చమత్కరించారు. రాళ్లపల్లి నాటక సేవల గురించి వివరిస్తూ ఆయన కష్టాలు సూచించిన తర్వాత ఖర్చులేని నాటకాలను వేయాలని కృషి చేశామన్నారు. కొక్కరకో నాటకం ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన విధానాన్ని తెలిపారు. అతీతమైంది సహజ ఇవన్నీ మామూలే. అయితే నాటకం కోసం ఇంకా కాకపోతే ప్రాణులు చాలా మంది ఉన్నారు. అందులో బాబు మీరు, సాయి గారు, ఈ వేదిక మీద కూర్చున్న అందరూ కూడా నాకు పరమ ఆత్మీయ కుటుంబ సభ్యుడైనటువంటి సంజయ్ కిషోర్ ఏం చేసినా అద్భుతంగా చేస్తాడు. అతని ప్రస్తావన కానీ అతని ఇంటర్ఫియరెన్స్ కనుక ఉంటే కళాత్మకంగా ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం. సో ఇవాళ ఇంత లేట్ అయినా కూడా
చెప్పారే ప్రసిద్ధమైన ప్రేక్షకులు కొంతమందైనా ఉన్నారు కాబట్టి చాలా మనసు పులకించింది. చివరిగా ఒక శివస్థుతి చేసి నేను విరమిస్తాను. పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పటి నీ మెడలోన బంధించరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేనుదుట గుట్టెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ తీర్పునివ్వడం పట్ల ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు దిలీప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నేడు ఫలితం దక్కడం ఆనందంగా ఉందన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాగిన ఈ పోరాటం చివరగా బడుగు బలహీన వర్గాలకు విజయాన్ని అందించిందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మృత వీరులకు ఐక్యత. ఏదైతే ఈరోజు మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఈరోజు ఆగస్టు 1వ తారీఖున మా మాదిగలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావం జరిగి దగ్గరలోనే మాకు తీర్పు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ముందుగా మా అందరి ఆశలు కానీ రేపటి రోజులు మాకు వెలుగులు నింపాలన్న ఈరోజు మా అన్నగారు 30 సంవత్సరాలు మందాకృష్ణ మాదిగ గారు కృషి ఫలితం ఈరోజు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల మధ్యలో మరి 6గురు మాకు సానుకూల నిర్ణయం తెలియజేసి ఆంధ్ర తెలంగాణే కాకుండా భారతదేశం మొత్తం మాదిగలు కూడా మరి సంతోషించదగంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క తీర్పుని మరి స్వాగతిస్తూ మాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ 1996లో మరి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేయడం వల్ల 23,000 మందికి మాకు మాదిగ ఎంప్లాయీస్కి ఈరోజు మాకు ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్ చేయడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పొందాం. అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ ఓన్లీ కుల సంఘంగా కాకుండా గుండె పిల్లలకు కానీ అలాగే వితంతువులకు కానీ ఆషాఢ శ్రావణ భాద్రపదాలలో కురిసే అత్యధిక వర్షపాతానికి భూమండలం మొత్తం సస్యశ్యామలమై పంటలు అధిక దిగుబడి ఇవ్వాలని కోరుతూ అమ్మవారిని శాకాంబరి అవతారంలో కొలవటం మానవాయితీగా వస్తోందని దుర్గాలమ్మ ఆలయ పూజారి తెలిపారు. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని పూర్ణ మార్కెట్ దరి శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శాకాంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ పాడి పంటలకు కొదువ లేకుండా అమ్మవారిని వేడుకోవడానికి వీలుగా శాకాంబరి అవతారాన్ని పూజిస్తారని తెలిపారు. అధిక ధరలను నియంత్రించే దిశగా అమ్మవారి కృప ఉండాలని కోరారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీమాత్రే నమో నమః. శ్రీ మహారాజ్ఞే నమో నమః. శ్రీ శ్రీ దుర్గమాంబ ఆలయ ప్రధానార్చకులు శ్రీ తిరుణగిరి మోహన్ సూరి ఆచార్యులు, మరి కొత్తసాలిపేటలోని వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గమాంబ ఆలయమందు మరి ఈ యొక్క ఆషాఢమాస ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని మరి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించడం జరిగింది. ఈ యొక్క ఆషాఢమాసంలో మరి అమ్మవారిని శాకాంబరీదేవిగా ఎందుకు అలంకరిస్తారంటే, మరి ఈ యొక్క ఆషాఢమాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసము, అలానే ఆశ్వీజ మాసాల యందు సమృద్ధిగా వర్షాలు పడి మరి పాడి పంటలు, ఫలపుష్పాదులు, సకల శాకోపవాలు అనగా కాయగూరలన్నీ కూడా సమృద్ధిగా పండి మరి మనందరికి కూడా అనుకూలముగా కాయగూరలు అధిక ధరలో లేకుండా అందుబాటులో ఉండే విధముగా మరి ప్రసాదించేటువంటి అమ్మవారు శాకాంబరీదేవి. మరి ప్రతి సంవత్సరం కూడా మరి కొత్తసాలిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి శాకాంబరీదేవిగా అలంకరించడం జరుగుతుంది. అనేక కాయగూరలతోటి, పండ్లు ఫలములు, ఆకుకూరలతోటి అమ్మవారిని విశేషముగా అలంకరించి మరి శాకాంబరీదేవిగా పూజించడం జరుగుతుంది. అలానే మరి దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేష అలంకరణలు, విశేష పూజా కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపాకటాక్షం పొందుతారని తెలియపరుస్తున్నాము. ఏటీఎం దొంగతనాల్లో ప్రధాన ముద్దాయి సంజయ్ గొరాయ్ వెస్ట్ బెంగాల్లో రైల్వే నందు ప్లాట్ఫారం ఫ్లోర్ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో క్లీనర్గా జాబ్ చేస్తూ చెడు అలవాట్లకు, మద్యం, ఆన్లైన్ గ్లామింగ్, బెట్టింగ్లకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఏటీఎంలకు వెళ్లి అవతల వ్యక్తులకు సహాయం చేస్తున్నట్లు నటించి పాస్వర్డ్లు తెలుసుకుని ఆపై ఏటీఎం కార్డులు మార్చి దొంగతనం చేసి ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు విత్డ్రా చేసి జల్సా చేసుకునేవాడని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. ఇటీవల కాలంలో నగరంలో నమోదైన పలు ఏటీఎం సెంటర్ల వద్ద సరికొత్త దొంగతనాల ప్రధాన నిందితుడిని విశాఖ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ నిందితుడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి నేరాలు చేసినట్లు తెలిసిందన్నారు. కాగా వాటి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్లను చెప్పి మోసపోవద్దని మరోమారు హెచ్చరించారు. ఏమైందంటే తను 21/6/24 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ అదే గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ ది చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఇది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని ట్రేస్ చేశాం. అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేసాము. సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది.
అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనోడు, మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సీగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చాము, అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి ప్రజెంట్ అయితే 37 ఇయర్స్. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో అతను రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనర్గా చేస్తుంటాడు. పర్ణశ్రీపల్లి, కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఎయిర్పోర్ట్ రోడ్డు అడ్రస్. వార్త న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఆకట్టుకున్న 100 అడుగుల భారీ మువ్వన్నెల జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకుని ప్రదర్శన చేపట్టిన వివేకానంద సంస్థ. ఆత్మరక్షణకు కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఉపయుక్తంగా ఉంటాయి. జాతీయ స్థాయి టైక్వాండో పోటీల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. అపరిచితులకు ఏటీఎం పిన్ నెంబర్లు, ఏటీఎంలను అందజేయవద్దు. క్రైమ్ డీసీపీ వెంకటరత్నం హెచ్చరిక. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.